ఫ్రెండ్స్, నేను ఈరోజు డ్రెస్ కటింగ్ అండి. ఇప్పుడు కొన్ని డ్రెస్ మెటీరియల్స్కి ముందుగానే కాలర్ నెక్ వస్తుంది కదా, సో వాటిని ఎలా కట్ చేసుకోవాలనేది చెప్తున్నాను. ఈ కాలర్ అనేది మనం తీసేయలేము కదా, ముందుగానే వాటికి కాలర్ అనేది వస్తుంది కదా, సో వీటిని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా కుట్టుకోవాలనేది చెప్తాను. కట్ చేసుకోవడం ఈరోజు చెప్తాను, స్టిచ్చింగ్ మాత్రం రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను. మిస్ అవ్వకండి. ఎప్పుడైనా సరే మీకు డ్రెస్ మెటీరియల్కి కాలర్ నెక్ వచ్చిందంటే అప్పుడు అర్థం కాదు, ఎలా కుట్టుకోవాలి, లైనింగ్ ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది అర్థం కాదు. నేను రేపటి వీడియోలో స్టిచ్చింగ్ అనేది అప్లోడ్ చేస్తాను. ఈరోజు కటింగ్ చూసేయండి, ఓకేనా. ఫస్ట్ ఇలా 4 ఫోల్డ్స్లో మడత పెట్టుకోవాలి. ఫస్ట్ 2 ఫోల్డ్స్, తర్వాత 4 మడతల్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. క్లోజ్డ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్ వచ్చేసి ఆపోజిట్ సైడ్లో ఉండేటట్టు చూసుకోండి. తర్వాత నేను ఇక్కడ ఫుల్ లెంత్ ఎంత ఉంది చూసుకుంటున్నాను. లైనింగ్ లెంత్ ఎంత 37 ఉంది, 37.5 అలా ఉంది, ఓకేనా. ఇప్పుడు ఎంత ఉంటే అంత పెట్టుకున్నాం. మన కుర్తీ వచ్చేసి 40 ఉంది కాబట్టి ఇది సరిపోతుంది. ఇప్పుడు కాలర్ నెక్ అంటే ఇప్పుడు మనకి హై నెక్ టైప్ అనమాట. షోల్డర్ అనేది ఎంత ఉంటే అంత పెట్టుకోవాలి. ఇది కొంచెం లావుగా ఉండే వాళ్ళకి కాబట్టి షోల్డర్ 16 ఉంటే 8 ఇంచెస్ నేను పెట్టేసుకున్నాను. కింద ఆర్మ్ లెంత్ వచ్చేసి 7.5 పెట్టేసుకున్నాను. ఇప్పుడు చెస్ట్ వచ్చేసి నేను 11.5 దగ్గర మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ ఇలా స్కేల్తో కొట్టుకుంటున్నాను. వేస్ట్ లూజ్ వచ్చేసి 15 ఇంచెస్ దగ్గర చూసుకున్నాను. సన్నగా ఉండే వాళ్ళకైతే 14 ఇంచెస్ దగ్గర మీరు వేస్ట్ లూజ్ అనేది చూసుకోవచ్చు, ఓకేనా. నేను ఇక్కడ 10.7 ఇంచెస్ దగ్గర నేను వేస్ట్ లూజ్ మార్కింగ్ చేశాను. ఈ చెస్ట్ వచ్చేసి 23 వాళ్ళకండి. చెస్ట్ అంటే అదే 43 అలా వస్తుంది వాళ్ళకి, ఓకేనా. హిప్ కూడా సేమ్ చెస్ట్ ఎంత పెట్టుకుంటే దాని మీద ఒక 1/2 ఇంచ్ పెంచాను, ఎందుకంటే వీళ్ళకి కొంచెం హిప్ ఎక్కువ ఉంది కాబట్టి. లాస్ట్ వచ్చేసి 13 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేశాను. ఇంతేనండి, చాలా ఈజీగా. కట్స్ వచ్చేసి 22 ఇంచెస్ లెంత్ దగ్గర, వేస్ట్ వచ్చేసి 14 to 15 ఇంచెస్ దగ్గర, చెస్ట్ వచ్చేసి ఆర్మ్ లెంత్ ఎక్కడైతే తీసుకుంటామో అక్కడే చెస్ట్, ఓకేనా. నేను ఇక్కడ 2 ఇంచెస్ యాడ్ చేస్తున్నాను. 2 ఇంచెస్ ఇలా యాడ్ చేసిన తర్వాత ఎక్కడైతే హిప్ వస్తుందో అక్కడ మాత్రము 1.5 ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ చేస్తున్నాను. 1.5 మార్కింగ్ చేసుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోండి. 1.5, 1.5 మాత్రమే, 1.3 అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ కట్స్ పెట్టుకుంటాం కాబట్టి ఇబ్బంది వస్తుందన్నమాట. 2 ఇంచెస్ మడత పెట్టేటప్పుడు తిత్తులుగా వస్తుంది మనం కుట్టుకునేటప్పుడు, ఓకేనా. ఇలా 1.5 మాత్రమే మార్కింగ్ చేసుకొని చివరి వరకు దాన్ని ఇలా చేసుకోవాలి. ఇక్కడ ఆమ్ రౌండ్ వచ్చేసి 1.5, ఆమ్ రౌండ్ కూడా 1.5 ఎవరికైనా పెద్దవాళ్ళకి సరిపోతుంది. 1.5ని ఇలా కర్వ్ రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని నేను వేరు చేసి ఇక్కడ మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకుంటున్నాను. అసలు డ్రెస్ కటింగ్ అయితే 10 మినిట్స్లో అయిపోతుంది ఈజీగా. మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ తొందరగా అయిపోతుంది, పెద్ద ఇది కాదు. 10 మినిట్స్లో ఏదైనా కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ మాత్రం కట్ చేయకూడదు, ఇది మాత్రం కాలర్ దానికి నెక్స్ కానీ ఏది కట్ చేయకూడదు. తర్వాత స్టిచ్చింగ్లో నేను లైనింగ్ ఎలా అటాచ్ చేసుకోవాలనేది దీనికి చెప్తాను, ఓకేనా. ఫస్ట్ దీన్ని ఈ రెండింటిని ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు ఇది రెండు ఉంది కదా, 2 మడతలు దాన్ని 4 మడతల్లోకి వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇలా ఎక్కడ ఇది లేకుండా సమానంగా కింద పైన సమానంగా వచ్చేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి. ఆ మిగిలింది హ్యాండ్స్ కోసం అన్నమాట. అన్ని డ్రెస్ మెటీరియల్స్కి ఇలా విడిగా బ్యాక్ పార్ట్కి మాత్రమే హ్యాండ్స్ అనేవి ఇలా ఎక్స్ట్రా ఇస్తాడనమాట. చాలా మెటీరియల్స్లో ఇలా ఇస్తాడు. లేదు 2 సమానంగా ఇచ్చారంటే కనుక మీరు బ్యాక్ పార్ట్ని ఎంత అవసరమో అంత క్లాత్ మాత్రమే కట్ చేసుకోండి. ఎంత క్లాత్ అవసరమైతే అంత క్లాత్ సగానికి కొంచెం ఫోల్డ్ చేసుకొని మీకు ఎంత అవసరం అనుకోండి అంతవరకు కట్ చేసుకొని మిగిలింది హ్యాండ్స్కి పెట్టేసుకోవచ్చు, ఓకేనా. ఇలా కరెక్ట్గా పెట్టుకొని ఇప్పుడు మనము కొంచెం నేను పైనకి జరిపాను అనమాట.
ఎందుకంటే పైన మనకు కుట్టుకునేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా అవసరం అవుతుంది. నేను కొంచెం పైకి పెట్టి డ్రెస్ మెటీరియల్ లైనింగ్ది పైకి పెట్టి ఇలా ఆర్మ్ లెంత్ అనేది కొంచెం తక్కువగానే కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోవడమే అంతే. దీనికి నెక్స్ మాత్రం కట్ చేయకూడదు. ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ వచ్చేసి మిగిలిన ముక్కలో హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ఫోల్డ్స్ మడత పెట్టాము. ఇప్పుడు ఇంకొక ఫోల్డ్ చేసాము. 4 ఫోల్డ్స్ వచ్చేసినాయి మనకి. ఇప్పుడు ఇది ఎంత ఉందో చూసుకోవాలి లెంత్. నేను ఇక్కడ వచ్చేసి 7 ఇంచెస్ హ్యాండ్స్ లెంత్ అనేది పెట్టుకుందాం అనుకుంటున్నాను. కింద సమానంగా లేదు కాబట్టి, కింద పైన సమానంగా లేదు కాబట్టి నేను కింద పైన అనేది మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ నేను లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేశాను అనమాట. పైన 3 ఇంచెస్ డౌన్ చేసుకోవడం కోసం మార్కింగ్ చేశాను. పెద్దవాళ్ళకి ఎవరికైనా 3 ఇంచెస్ డౌన్ ఉంటుంది, ఏ హ్యాండ్స్కైనా. ఇలా క్రాస్గా లైన్ కొట్టుకొని ఇలా షేప్ తీసుకోండి. క్రాస్గా లైన్ కొట్టుకొని ఇలా షేప్ తీసుకోండి. ఒక 1/2 ఇంచు పైన ఉండేటట్టు షేప్ తీసుకోండి చాలు. ఓకేనా? ఇలా నేను మొత్తం కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు షేప్ తీస్తున్నాను. ఇలా మధ్యలో మార్కింగ్ చేసి ఇటుపక్క అటుపక్క క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇంతేనండి. మీకు ఒకవేళ హ్యాండ్స్ అనేవి అర్థం కాకపోతే కనుక హ్యాండ్స్ వీడియో ఉంది, నేను ఈ ఎండ్ స్క్రీన్లో యాడ్ చేస్తాను, చూడండి. హ్యాండ్స్ ఫాస్ట్గా చేసినట్టు అనిపిస్తే కనుక. ఇప్పుడు నేను ఈ ముక్కలు ఎందుకంటే ఈ ముక్కలు వచ్చేసి నాకు హ్యాండ్కి చివర్లో అటాచ్ చేయడానికి హ్యాండ్ లూజ్ అనేది సరిపోలేదు కాబట్టి హ్యాండ్ చివర్లో అటాచ్ చేయడం కోసం నేను ఈ ముక్కల్ని చూసుకుంటున్నాను. ఇప్పుడు నేను దీనికి లైనింగ్ అనేది కట్ చేస్తున్నాను అనమాట. నేను ఎందుకు ఇక్కడ మెయిన్ క్లాత్ తీసుకున్నాను అంటే కనుక, మెయిన్ క్లాత్ అంటే లైనింగ్ అనేది సరిపోతుందో లేదో కొంచెం డౌట్గా ఉంది కాబట్టి మెయిన్ క్లాత్ కట్ చేసి తర్వాత లైనింగ్ మీద కట్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? నేను ఎటు సరిపోతుందో కరెక్ట్గా ఎటు వస్తుందో అని చూసుకుంటున్నాను. ఎటు అటాచ్ పడుతుందో ఎటు పడదో అని చెప్పేసి చూస్తున్నాను. ఇటు కరెక్ట్గా పెడితే కరెక్ట్గా సరిపోయింది లెంత్. ఓకేనా? ఇక్కడ నేను కొంచెం ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ మెయిన్ క్లాత్ మనకి అటాచ్ చేయాల్సి వస్తుంది కాబట్టి నేను కొంచెం ఎక్స్ట్రా లైనింగ్ కట్ చేసేసుకున్నాను, లైనింగ్ అటాచ్ చేసే పని లేకుండా. ఇంతేనండి. నా కటింగ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.